అయితే నా క్రాఫ్ట్ మెటీరియల్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ని అయితే చేస్తున్నా. ఒక బాక్స్ తీసుకొని పైన నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అండ్ సైడ్కి గమ్ని పెట్టి నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకొని నెక్స్ట్ మీ చేతితో బాగా ప్రెస్ చేయండి. అండ్ ముందట కూడా సేమ్ గమ్ పెట్టి అతికించండి. నెక్స్ట్ ఆ బాక్స్లో పేపర్ కప్స్ని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని గమ్తో స్టిక్ చేయండి. నా క్రాఫ్ట్ మెటీరియల్స్ అన్నీ తీసుకొని నేను వాటిలో అరేంజ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఒక పేపర్ని తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో బాక్స్ లెంగ్త్ని బట్టి 3-4 ఫోల్డ్స్ చేసి ఇలా గట్టిగా చేయండి. అండ్ సైడ్స్కున్న ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసి ఇలా నీట్గా అయితే సైడ్స్కి కట్ చేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న పేపర్స్ని అయితే మంచిగా గమ్తో స్టిక్ చేయండి. నెక్స్ట్ దాన్ని అయితే బాక్స్లో పెట్టి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మన ఎక్స్ట్రా క్రాఫ్ట్ మెటీరియల్స్ని అయితే దాని మీద పెట్టుకోవచ్చు. అండ్ ఒక రబ్బర్ తీసుకొని నేను చూపిస్తున్న బాక్స్ దగ్గర హోల్ చేయండి. హోల్ చేసి ఆ రబ్బర్ని అటు హాఫ్ ఇటు హాఫ్ లాగా పెట్టండి. పెట్టి లోపలి వైపు ఉన్న హాఫ్లో ఏదైనా స్టిక్ లాంటిది పెట్టి దానికి గమ్ పెట్టి అతికించేయండి. నెక్స్ట్ నేను చూపిస్తున్న లాంటిది ఒక కమ్మ తీసుకొని రబ్బర్ పైన కరెక్ట్గా ఉండేటట్టు పై వట్టకైతే ఇలా మనం చెవికి ఎట్లా పెట్టుకుంటామో అట్లా కమ్మని పెట్టేస్తే రెడీ. మన బాక్స్కి అయితే మంచి లాకర్ లాగా యూజ్ అవుతుంది అది. ఇంతే మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.